నమస్తే. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆయన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో హెచ్ఎండిఏలో కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆయన ఎవరి అనుమతులు లేకుండా అంటే ముఖ్యంగా దానికి సంబంధించి సిఎస్కి కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రమేయం లేకుండా ఆయన హెచ్ఎండిఏ నిధుల నుంచి 53 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి సంబంధించి గత కొద్ది కాలం క్రితం చాలా దానిపై అనేక రకాల ఆరోపణలు విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆయన్ను ప్రశ్నిస్తూ దానికి సంబంధించినటువంటి మొత్తం ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అనే దాని మీద ఒక రిపోర్ట్ కోరింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో నేనేమీ చేయలేదు, నాపై అప్పటి మంత్రి కేటీఆర్ చాలా ఫోర్స్ చేయటం వల్లే నేను నిధులను కేటాయించాను అనే అంశాన్ని అందులో ప్రస్తావించారు. ముఖ్యంగా సీజన్ 9-10 సంబంధించి రేసింగ్లు నిర్వహించేందుకు 2022 జనవరిలో ఆ యొక్క ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి అప్పుడు పూర్తి బాధ్యత కేటీఆర్ వ్యవహరించారని, అలాగే 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో సీజన్ 9కి సంబంధించి రేసింగ్ నిర్వహించినట్లు కూడా ఏదైతే ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో అరవింద్ కుమార్ ప్రస్తావించారు. అలాగే సీజన్ 10కి సంబంధించి హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని, దానికి సంబంధించి ప్రమోటర్లు ఎవరో రాకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు కేటాయించాలి అని ఆదేశించడంతోనే నేను 53 కోట్ల రూపాయలు ఇచ్చాను. దానికి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని సార్కు కూడా అప్పట్లో చెప్తే నేను చూసుకుంటా, మీరైతే నిధులు కేటాయించండి అని ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించడంతో ఆయన అనుమతితోనే ఆయన ఒత్తిడితోనే ఇదంతా చేయటం జరిగింది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో పేర్కొన్నారు. చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఇతర ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధికారులు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు, ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు, రకరకాల అంశాల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆయన ఆరోపణలు చేస్తూ ముఖ్యంగా నా ప్రమేయం ఏమీ లేదు, కేటీఆర్ గారు ఆదేశించడంతోనే నేను చేయాల్సి వచ్చింది, కావాలంటే దానిపై విచారణ చేయండి, నేను సహకరిస్తా అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక పంపడం అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశమైంది, కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఎందుకనంటే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏది చెప్పినా చేయాలి. అప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉంటే అధికారులు కానీ అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఎవరైనా సరే వారి మాట వినాలి, లేదంటే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కాబట్టి ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఆయన ఫోర్స్తోనే చేశానని చెప్పడం ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపినట్టు చెప్పొచ్చు. ముఖ్యంగా గులాబీ పార్టీలు అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా ఉంది.